హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సింపుల్గా కానీ రుచికరంగా ఉండే ఉల్లిపాయ కూర తయారు చేసుకోబోతున్నాం. చాలా సింపుల్ రెసిపీ. ముందుగా ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం చెక్క, లవంగ, బిర్యానీ ఆకు వేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన 3 పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం మసాలా పొడులు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ కారం పొడి, అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి చక్కగా వేయించుకోవాలి. ఇది చాలా డెలీషియస్ అండ్ హెల్తీ రెసిపీ. సో ఆయిల్ మీరు కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. నాకు తెలియకుండా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసాను. ఓకేనా? అండ్ ఇది ఫస్ట్ టైం నేను ఈ రెసిపీ ట్రై చేశాను. బికాజ్ మా ఆయన ఎక్కడో సోషల్ మీడియాలో చూశారంట ఈ రెసిపీని. నన్ను ట్రై చేయమని చెప్పారు. నేను ఇదిగో బావా ఇప్పుడే చిటికలో చేసేస్తా అంటూ ప్రేమగా ఈ రుచికరమైన టేస్టీ రెసిపీని ట్రై చేశాను. అతనికి చాలా బాగా నచ్చింది. కావాలంటే ఆ ఫోన్ కాల్ వీడియో లైవ్లో ఉంది, మీరు కావాలంటే చూడండి. ఓకేనా? ఒక టమాటో కట్ చేసి యాడ్ చేశాను. ఫోన్ కాల్ వీడియో అని నేను మీకు టైటిల్ పెడతాను. ఓకేనా? మీరు మా ఆయన చెప్పిన ఈ రెసిపీ గురించి వా 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 ప్రశంసలు మీరు ఆ లైవ్లో వినొచ్చు. ఒక కప్పు క్రీమ్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర క్రీమ్ లేకపోతే కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. క్రీమ్ అంటే మరి ఏంటో అనుకున్నారు, పాలమీగడయ్యా. పాలమీగడ వేసి ఈ కర్రీ చేశాను. ఎంత అద్భుతంగా రుచిగా వచ్చిందో తెలుసా? అసలు నోట్లో పెట్టుకుంటుంటే అలా లాలాజలం వచ్చిందయ్యా. ఇప్పుడు కొంచెం పుదీనా లేదు కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ రెసిపీ మాత్రం హైలీ రిచ్ ఫుడ్ అండ్ డైట్లో ఉన్నవాళ్ళు అస్సలు తినద్దు. ఓకేనా? డైట్ లేని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకుంటే, కసూరి మేతి యాడ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఓకేనా? సింపుల్గా ఉంటుంది అంతే. ఇప్పుడు రా ఆనియన్స్ అంటే పచ్చి ఎర్రగడ్డల్ని కోసి యాడ్ చేసుకోవాలి. ఈ టేస్ట్ తినేటప్పుడు పచ్చిగా రాగా అలా మసాలాతో పాటు మిక్స్ చేసుకొని చపాతీలో తింటుంటే ఉంది మామ అదుర్స్ అనుకోండి. చపాతీ, పూరి, పుల్కా, వైట్ రైస్కి అద్భుతమైన కాంబినేషన్ ఈ రెసిపీ. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ చిల్ విత్ లయా.